హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేయడం దారుణమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అక్కడ ఎన్నో జీవరాశులు, అరుదైన తాబేళ్లు, జింకలు, నెమళ్లు వంటి జంతుజాలానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర నష్టం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇక భవిష్యత్తు తరాలకు పర్యావరణం అందించాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఆ రోజు లక్షల కోట్ల చెట్లు తెచ్చి నాటి ఎక్కడైతే ఫారెస్ట్లు ఉన్నాయో అక్కడ చెట్టు నాటి, ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవో తినిపోయే ప్రమాదం ఉంటే కంచె లేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి బాట నడిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి అటువంటి నాయకుడు ఈరోజు అది చేసినా ఉంటే అవన్నీ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ 145 సర్వే నంబర్ 163 సర్వే నంబర్ కుకట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే, వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న. అది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకటించారు. వాళ్ళు సుమారు 50-60 వేల మంది ఇలా రోడ్డు పాలయ్యే ప్రమాదం తీసుకొచ్చారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడితే, హౌసింగ్ బోర్డు ల్యాండ్ను మేము కాపాడి ఎన్నో కొట్లాడి ఏదైతే ల్యాండ్లను కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియన్ టౌన్షిప్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ 25 ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈరోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు. 30 గజాలు 20 గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలన పక్కబెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ని నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయమైపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతో ఆ రోజు ముందుకు వచ్చి గెలిపిస్తే ఇదే ఇందిరమ్మ తల్లి చెప్పుకున్న తల్లే ఆ రోజు మా ఎన్టీ రామారావుని దినిపించింది.